విద్యార్థి సంఘంగా ఒక మహిళా సమస్యను నెత్తికెత్తుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఏఎస్ఎఫ్ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి మహిళా సంఘ నాయకులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు 4 రోజులుగా 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఒక బాధితురాలు మైనరు తన తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆ వ్యక్తి బండి సాయి భరత్ అనే భగీరథ్ అనేటటువంటి వ్యక్తి వల్ల తన కూతురు ఇబ్బంది పడుతుందని అనేక రకాలైనటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ గురవుతుందని చెప్పినప్పుడు పోలీసులు చేయాల్సినటువంటి తక్షణ పని ఆ కేసుని పోక్సో కింద రిజిస్టర్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టడం. కానీ రోజంతా అమ్మాయిని తల్లిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతనికి ఆ సమాచారం ఇచ్చి ఉల్టా కేసులు పెట్టించడంలోనే ఈ దేశంలో పోలీసు వ్యవస్థ ఎవరి వైపు ఉంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి అయినటువంటి హోంశాఖ ఎవరి కనుసన్నల్లో అయితే పోలీస్ వ్యవస్థ ఉంటుందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నిందితుడు రక్షింపబడుతున్నాడు అనే విషయం ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియదు. మేము బృందాలను పంపించాము అతని కొరకు అని పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యక్తి. ఎక్కడో ఉన్నటువంటి నేరస్తులు వెంటనే దొరుకుతారు, ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ దాచుకున్నా దొరుకుతారు, వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తారు ఆన్ ద స్పాట్, వాళ్ళ మీద కేసు కూడా లేకుండానే. కానీ ఇక్కడ నిందితుడిని మాత్రము కాపాడేటటువంటి వ్యవస్థని కాపాడేటటువంటి బాధ్యతని పోలీసు